యస్య భూమిః ప్రమాంతరిక్షముతో ఘరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం సామవేదం 1:1-10. పరమాత్మ ఏమి వదలమంటున్నాడు, మనము ఏమి చేస్తున్నాము? ఈ వీడియో చూస్తున్న ప్రేక్షక మహాశయ, మీ గమ్యస్థానం మీకు గుర్తున్నదా? సామవేదము 1వ అధ్యాయము, ఖండము 1, ప్రపాఠకము 1, అర్థము 1, దశతి 1, ఆగ్నేయం పర్వం, మంత్రము 10, మంత్ర సంఖ్య 10. పేజీ నెంబర్ కొద్దిగా చెప్తారా సార్? 125, 125 పేజ్ నెంబర్. సూర్య రూప అదే కదా సార్ భావార్థం? ఎస్ అదేనండి. చదవనా సార్? చదవండి సార్. జీవుల రక్షణ కొరకు అంధకార నివారకమగు జ్యోతిని ప్రధానమనర్చునో అటులనే పరమేశ్వరుడు అవిద్య, అస్మితము, రాగము, ద్వేషము, మోహము మున్నగు అంధకారముల నివారణ కొరకు మాకు ఆధ్యాత్మిక తేజమును ప్రధానమర్చుగాక. ఇక్కడ ఉపమాలంకారంగా చెబుతూను, అగ్ని ఏ రకంగా అయితే ఈ అంధకారాన్ని నుంచి తొలగవేస్తూ ఉంటుందో, వెలుతురు ఇస్తుందో, అదేవిధంగా పరమేశ్వరుడు ఈ జీవాత్మలో ఉన్నటువంటి మానవుల వాళ్ళ అవిద్యని, అస్మితము, ఈ మొదలైన విషయాల అన్నిటిని వీటి అంధకారంలో నుంచి తొలగిస్తాడు అన్నటువంటిది, తొలగించడమే కాక అక్కడి నుంచి ఆధ్యాత్మిక బీజాన్ని అంకురింపజేసేట్టు చేయమని చెప్పేసి వెళ్ళి వేడుకోవడం సార్. బాగుంది. బాగుంది. సుబ్బయ్య గారు ఏం చెప్తారా సార్? సూర్యుడు ఎలా మన అంధకారాన్ని తొలగిస్తున్నాడు, అలాగే మనలో ఉన్న పంచక్లేశాలని తొలగించమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. రైట్. ప్రసాదరావు గారు. నమస్కారం. లేదండి, వివరం బాగుంది, అంతకన్నా చెప్పేది ఏమీ లేదు. రైట్. రామానుజులు గారు. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. శుభోదయం. ఓం అగ్నేనయ సుపత రాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యస్మజ్జుహురాన మేనో భూయిష్ఠాం తేనమ ఉక్తిం విదేమా అనేటటువంటి వేద మంత్రము ఏ విధంగా ప్రతిష్టాత్మకంగా చెప్పుతుందో, అదేవిధంగా సూర్యుని యొక్క తేజస్సు ప్రబలమైనటువంటి కారణం, అంటే ముఖ్య కారణమైనటువంటి భగవంతుని యొక్క ప్రకాశక శక్తిని మనం పొందవాలనంటే ఈ యొక్క వేదవీతమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆచరించాలి. అంటే అరిషడ్ వర్గాలను పోగొట్టేటటువంటి యొక్క ప్రయత్నాన్ని ముమ్మరంగా చేయాలి అనేటటువంటి ఈ మంత్రం బాగా తెలుపుతుంది సార్. మీరు ఇచ్చినటువంటి సామవేద మంత్రం బాగుంది. నాన్న ఎస్ఎం ఈ మధ్యన ఏమైపోయో కనబడటం లేదు.
మళ్ళీ నెట్ ప్రాబ్లం, నెట్ ప్రాబ్లం, సిగ్నల్ ప్రాబ్లం. సరే సిగ్నల్ సరే. ఇప్పుడు నేను నర్సీపట్నంలో ఉన్నాను. ఓహో, నర్సీపట్నం వచ్చావా? సరే. మన బిల్డింగ్ ఎంతవరకు వచ్చింది? టైల్స్ వర్క్ అవుతుంది. టైల్స్ వర్క్ అవుతుందా? ఉమ్. శివరాత్రికి లోపల ఏమైనా ఓపెన్ అయిపోతుందా మనకి? శివరాత్రికి ప్లాన్ చేస్తున్నాం. శివరాత్రికి పక్క అయిపోతుంది. ఓకే, శివరాత్రికి సరే. అయితే ఈ మంత్రంలో పరమేశ్వరుడు మనకి చెప్తున్నారు, జీవుడికి బంధనాలు చాలా వివరించి చెప్తున్నారు. ఇక్కడ మనం వేడుకోవాలి, భగవంతుడిని వేడుకోవడం పక్కన పెడదాము. మొట్టమొదట మన అందరికీ కూడా ఒక లక్ష్యం కావాలి. నా జీవన గమ్యం ఏమిటి, నా లక్ష్యం ఏమిటి, నేను ఎక్కడికి చేరుకోవాలి, ఇది చాలా సుస్పష్టంగా కనబడాలి. తన గమ్యము, తన లక్ష్యము సుస్పష్టంగా కనబడనంత వరకు కూడా జీవుడు ప్రకృతి యొక్క ఆకర్షణలకు, వ్యక్తుల యొక్క ఆకర్షణలతోటి, పంచక్లేశములతోటి బంధింపబడిపోయి ఉంటాడు. వాడికి స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా దైవం పేరుతోటి ఏమి కార్యక్రమాలు చేస్తూ వస్తుంటుంటాడో ఇవన్నీ కామ్యకర్మలుగా ఉండిపోతాయి. ఆ కామ్యకర్మల యొక్క ఫలాలను తిరిగి వాడే అనుభవిస్తాడు, ఆ జీవుడు అనుభవిస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏమవుతుంది, వాడికి ఒక స్పష్టత లేదు, గమ్యం తెలియదు. ఆధ్యాత్మిక మార్గంలో జీవనయాత్ర సాగించాలి అనుకునేటట్లయితే ఏ ఒక్కరికైనా సరే, అయ్యా ప్రేక్షక మహాశయులు మీరు ఎవరైనా సరే వీడియోని చూస్తున్నారు, చూసేటటువంటి వారు మీరు ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో జీవనయాత్ర సాగించాలనేటప్పటికీ మీకు ఒక స్పష్టమైనటువంటి ఒక గమ్యం మీకు అవగతమయ్యిందా? మీకు ఒక లక్ష్యం ఏర్పాటయ్యిందా? ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యానికి అనుగుణంగా మీ జీవనయాత్ర, మీ మనుగడను సాగిస్తున్నారా? ప్రశ్నించుకోండి మిమ్మల్ని ఒక్కసారి. మీ మనస్సు కానీ, మీ బుద్ధి కానీ, మీ ఆత్మ ఈ మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా ఏమి నిర్ణయించుకుంటుందో, ఏమి సంకల్పాలు చేసుకుంటూ దానికి అనుగుణంగా మీ ఇంద్రియాల ద్వారా మీ శరీరాన్ని నడిపించుకుంటూ పోతున్నారో వాటి యొక్క గమ్యస్థానం ఏమిటి? పరిశీలించండి. మీరు ఎందుకు జీవించారు, ఎందుకు జన్మకు వచ్చారు పరిశీలించండి. జన్మించడం అనేటటువంటిది మీకు రెండు విధాలుగా కనబడుతుంది. శరీరానికి మీరు వచ్చారనేటట్టు అయితే ఒకటి ఏమిటంటే మీ గత జన్మల తాలూకా కర్మశేషములు పాసములుగా మారి మిమ్మల్ని బంధిస్తుంది. ఆ క్లేశములన్నీ కూడా మీరు క్లియర్ ఆఫ్ చేసుకోవాలి, సెటిల్ చేసేసుకోవాలి. ఆ సెటిల్ చేసుకోవడంలోనూ వ్యక్తులు వస్తారు, రకరకాల సంబంధికులు. తెంచేదంటే మీరు ఈ జన్మలో కావచ్చు, గత జన్మలలో కావచ్చు, ఎవరితోటి మీరు కార్య వ్యవహారాలు జరిపించారో ఆ కార్య వ్యవహారాలతో ఉన్నటువంటి ఆ శేషములే మీకు రెండో జన్మకి సెటిల్మెంట్ చేయడానికి మళ్ళీ మీకు వాళ్ళు బంధువులుగా వస్తారు. లేకపోతే మీరు ఇవన్నీ సెటిల్ చేసుకుంటూ దైవం పేరుతోటి మీరు దైవాన్ని ఆశిస్తున్నారు? దైవం దగ్గరికి వెళ్ళి మీరు ఏమి ఆశిస్తున్నారు? దైవాన్ని దగ్గర కూర్చొని ప్రశ్నించుకోండి. ఈశ్వరా, హే ప్రభు, భగవాన్, నా గమ్యస్థానం ఏమిటి? నేను ఎక్కడికి చేరుకోవాలి? జన్మించాను, ఈ శరీరం నాకు నువ్వే ప్రసాదించావు కదా. ఈ శరీరము అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలి? మళ్ళీ జన్మలలోనికి రావాలా? ముక్తి మోక్షానికి చేరుకోవాలా? యాం మేధాం దేవగణా పితురశ్చోపాసతే దయామా మధ్యమే దయాగ్ని మేధావిరం కురు స్వాహ. హే ప్రభు,
మహర్షులు దేవతలు ఏ మేధా సంపత్తితో నిన్ను ఉపాసించారో ఆ మేధా సంపత్తిని నాకు అనుగ్రహించి ప్రసాదించు ప్రభు. ఆ యొక్క మేధా సంపత్తిని మీరు ప్రాప్తం చేసుకోవడానికి ఏమి ప్రయత్నాలు చేస్తున్నారు ఆలోచించండి. ప్రియ ప్రేక్షక మహాశయులు, ఆత్మబంధువులు, ఆలోచించండి. సంపదల వెంట ఎందుకు పరుగులు పెడుతున్నారు? దైవం దగ్గరకు వచ్చి ఐశ్వర్య ప్రాప్తి గురించి మళ్ళా దైవాన్ని ఎందుకు మీరు అడుగుతున్నారు? ఈ సంపదలు రావడానికి దైవానుగ్రహం ఉన్నప్పటికీ కూడా మీ కర్మే కదా ప్రాధాన్యము. మరి మీ కర్మని మీరు మార్చుకునే విధంగా మీరు నడవడిక జరగాలి కదా. ఆ కర్మను మార్చే విధానం మీరు ఏం చేస్తున్నారు? రాబోయేటటువంటి జనరేషన్కి మీరు ఆదర్శమూర్తిగా కనబడాలి కదా. రాబోయే జనరేషన్కి మీరు ఏమి ఆదర్శమూర్తిగా మీరు మీ స్వయాన్ని పరివర్తన చేసుకున్నారు? ఈ మంత్రం ఏం చెప్తుంది? సూర్యుడు ఏ విధంగా అయితే స్థూలమైన అంధకారాన్ని పారద్రోలి దాని ఆ యొక్క దివ్య తేజస్సు ప్రకాశముతో సర్వజీవకోటికి కూడా ఆధారభూతమైపోయి ఉన్నాడు కదా. సూర్యుడు ఉదయిస్తేనే కదా మన జీవన విధానం అంతా కూడా మెలుకొలుకొని మన కార్యవ్యవహారాలలో నిత్యం దైనందిన కర్మలలో మనం చేసుకుంటూ పోతున్నాము. ఇక్కడ జీవుడు తన యొక్క జీవుడనే కాదు సర్వ జీవకోటికి కూడా సూర్యోదయం అయిన తర్వాతనే కదా వారి జీవన విధానం అంతా దైనందిన కర్మలు సాగిపోతున్నవి. ఈ సాగిపోవడానికి సూర్యుని యొక్క ప్రకాశమే కదా ఆధారమయ్యినది సర్వ జీవకోటికి. అలాగుననే ఇక్కడ మీ జీవన మార్గములో ప్రతి దినము మీరు మరణిస్తున్నారు, ప్రతి ఉదయము మీరు జీవిస్తున్నారు, మరి జన్మిస్తున్నారు. రాత్రి ఒక మరణము, ఉదయం ఒక జన్మ. ప్రతి దినము రాత్రి మరణిస్తున్నాము, ప్రతి ఉదయము మనము జన్మిస్తున్నాము. ఈ జన్మన మరణం అనే కాలంలో తీసుకునేటట్లయితే ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నేను జన్మించాను అనుకునేట్లయితే నా జన్మ ఆ జీవనము ఆ దినమంతా కూడా సార్థకతతో ఆదర్శవంతముగా నేను నా యొక్క జీవనయాత్ర సాగించాలి కదా. మరి అసలు ముందు నా జీవనయాత్ర సాగించాలంటే ముందు నాకు ఒక గమ్యం తెలియాలి. నా గమ్యస్థానం నాకు తెలియాలి. ఆ గమ్యస్థానానికి నేను చేరుకోవడానికి నాకు ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని నేను భేదించాలి. అంటే ఆ లక్ష్యాన్ని భేదించాలంటే ఆ లక్ష్యం యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నావో ఆ లక్షణాలను నేను పుణికి పుచ్చుకోవాలి. ఆ లక్షణాలను నేను పురుషార్థ రూపంలో సాధన చెయ్యాలి. లక్షణాలను ఎప్పుడైతే నేను సాధన చేస్తానో నా గమ్యం నాకు చేరువవుతుంది. అసలు నాకు గమ్యమే తెలియదు, నాకు లక్ష్యమే తెలియదు. నా జీవనయాత్ర సాగించుకుంటూ పోతుంటే ఎలాగుంటుంది జీవనయాత్ర? కామ్యకర్మలతోటి సాగిపోతుంటుంది. కామ్యకర్మలకి నేనే కాబట్టి కర్తని. ఆ కామ్యకర్మలు అనేటటువంటివి వికర్మలు జరగవచ్చు, శుభకర్మలు జరగవచ్చు. ఆ శుభ అశుభ కర్మలు అనుసరించి కర్త నేను అయ్యాను కాబట్టి ఫలితాలను మళ్ళీ నేనే అనుభవించుకుంటాను. ఇక్కడే మీరు విశ్లేషించండి. మొట్టమొదట మీరు గమ్యం తెలుసుకోండి. నా గమ్యస్థానం ఇది కాదు. మోక్ష ప్రాప్తి, విడుదల, ముక్తి. ఈ ముక్తి మోక్ష ప్రాప్తి అనే దానిని నేను ప్రాప్తం చేసుకోవడానికి, నా గమ్యం చేరువ అవ్వడానికి నా లక్షణాలను నేను మార్చుకోవాలి. నా లక్షణాలను మార్చుకోవాలంటే ఈ మంత్రంలో ఏమి బోధిస్తుంది ఈ మంత్రము ద్వారా అంటే అవిద్య, అస్మిత, రాగద్వేషము, మోహము. 5 బంధనాలు చెప్పేసేసాడు ఇక్కడ. ఇక్కడ ఉపమాలంకారంగా చూపిస్తున్నాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత ఏ విధముగా అయితే ప్రపంచాన్ని భూమండలాన్ని జాగృతపరిచి తన యొక్క ప్రకాశ కిరణములతో అంధకారాన్ని దూరం చేస్తున్నాడో అదే విధముగా నీలో అజ్ఞానం అనే అంధకారము, అదే ఆ అంధకారము ఎన్ని విధాలుగా నీలో ఉన్నవి? 5 విధాలు.
అవిద్య, మొట్టమొదట అవిద్య పెట్టాడు. అస్మిత, రాగము, ద్వేషము, మోహము, ఇవే కదా క్లేశములు జీవుడికి. మరి అటువంటి అవిద్యను పారద్రోలడానికి మీ యొక్క సాధన, మీ యొక్క పురుషార్థం ఏది అంటే మీకు ప్రతిబంధకమైపోయింది. ఏటి ప్రతిబంధకమైపోయింది? రాగము, ద్వేషము, మోహము, అస్మిత. ఇవన్నీ మీరు దూరం చేసుకోవాలంటే మొట్టమొదట విద్య మీరు ఏం ప్రాప్తం చేసుకోవాలి? మీ మనసు ఎక్కడ చిక్కుబడి ఉన్నది, ఎవరి దగ్గర చిక్కుబడి ఉన్నది, మీ సంస్కారాలు ఏ విధంగా ఉన్నవి, మీ బలహీనతలు ఎక్కడెక్కడ ఉన్నవి పరిశీలించండి. ఇవన్నీ పరిశీలించాలనేటట్లయితే మీకేం కావాలి? విద్యా ప్రాప్తి కావాలి. ప్రపంచంలో నేడు విద్య అనేటప్పటికీ వెర్రి తలలతోటి విజృంభిస్తుంది కలి ప్రపంచము అవిద్యతతోటి. ఈ అవిద్యతతో ఈ కలి పురుషుడు సర్వత్రా నిండి ఉన్నాడు, సర్వవ్యాపకమై ఉన్నాడు కలి మాయాశక్తి. ఇలాంటి మాయాశక్తిని పారద్రోలేటప్పుడు ఏది విద్యయో ఏది సత్విద్యయో తెలియని అయోమయ గందరగోళంలో పడిపోయాడు జీవుడు. దీని నుంచి బయటికి రావాలంటే ఒకటే, తను శరణాగతం అవ్వాలి, తన శూన్యతరంలోనికి రావాలి. మొట్టమొదట మీరు శూన్యమైపోండి, మళ్ళా ఒక్కసారి చెప్తున్నాను, శూన్యమైపోండి అంటే అర్థం ఏమిటి? మీకున్న జ్ఞానము వివిధ విధానాలతోటి సంస్కార రూపములో ఈ సిద్ధాంతాల వైపుకి వెళ్ళిపోయి ఎవరు ఏమి చెప్తున్న దానిని విశ్వసిస్తూ వస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టండి. మరి పక్కన పెడితే మాకు విద్య ఎలా ప్రాప్తమైపోతుంది? మా అవిద్యని ఎలాగ మేము పారద్రోలుతాము? ఒకటే బేస్, వేదములను ఆశ్రయించడము. అక్కడికి వస్తాను నేను, వేదాల దగ్గరికి వస్తాను. వేదముల ద్వారా చెప్పబడినటువంటి మనకి అష్టాంగ యోగాంగ సాధన దగ్గరికి వస్తాను నేను. మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలంటే మొట్టమొదట మీరు దేవుడి పేరుతోటి మీరు చేసే తంతు ఏదైతే ఉన్నదో ఈ తంతు ఏది మిమ్మల్ని ముక్తికి తీసుకుని వెళ్ళనివ్వదు, మీకు మోక్ష ప్రాప్తి కలగనివ్వదు. మీకు మోక్ష ప్రాప్తి కలగాలి, ముక్తిని ప్రాప్తం చేసుకోవాలి. మొట్టమొదట మీరు అడుగులు వేయవలసినది అష్టాంగ యోగాంగముల వైపు అడుగులు వేయాలి. ఆ అష్టాంగ యోగాంగములలోనే మీకు మొట్టమొదట మీ జీవన విధానం మార్చుకోవడానికి హింసావృత్తిని విడనాడండి. సత్యాన్ని మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే అనవసరంగా ఊరికినే అసత్యపు మాటలు మాట్లాడేస్తున్నాం. ఎందుకు అసత్యం వైపుకు వెళ్ళాలి? ఎప్పుడైతే మీరు అసత్యం వైపుకు అడుగులు వేశారో మీ జీవన ప్రగతి సాగదు. ఆధ్యాత్మిక పరమాత్మ వైపు నీకు వెళ్ళనివ్వదది. కాబట్టి మనకి కథలు కూడా ఉన్నవి కదా, సత్యవ్రతుడి కథ ఉంది కదా, హరిశ్చంద్రుడి కథ ఉన్నది కదా. ప్రాక్టికల్గా రామాయోగి దగ్గర, రామాయోగి గురించి ఒక ఆయన ఉన్నాడు. ఆయన జరిగిన హిస్టరీ, రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్గా ఉన్నాడు ఆయన, ఎస్ఎం స్టేషన్ మాస్టర్. ఆయన రామాయోగి భక్తుడిగా స్వీకరించాడు. రామయోగి ఆశ్రమాన్ని స్వీకరించిన తర్వాత ఆ రామయోగిని అడిగి, స్వామి నాకేమైనా ఉపదేశం నాకు ఇవ్వండి అని అడిగాడు. నాకు ఏదైనా ఉపదేశం ఇవ్వండి అంటే అప్పుడు రామయోగి ఒకటే చెప్పాడు, నువ్వు సత్యాన్ని మాట్లాడు అని అన్నాడు. ఈ వ్రతం ఒక్కటే స్వీకరించాను అన్నాడు. జరిగిన హిస్టరీ ఇది. అలాగే స్వామి అని అన్నాడు. సత్యవ్రతం స్వీకరించాడు. స్టేషన్ మాస్టర్ మొత్తం కరస్పాండింగ్ వర్క్స్ అన్ని కూడా ఈయనే, ఫైనల్ అథారిటీస్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి అంతవరకు జరిగిన విషయాలన్నిటికీ కూడా కాంట్రాక్ట్స్ రావడము, ఆ స్టేషన్లు వ్యవహారాలు అన్ని చూడడంలోనే ఇంకా సత్యవ్రతం స్వీకరించాడు కాబట్టి ప్రతి దానికి కూడా కొర్రీలు పడిపోతున్నాయి. ఈ కాంట్రాక్ట్స్ రకరకాల బిల్స్ సబ్మిట్ చేస్తుంటే అన్నిటికీ కొర్రీలే. ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఎగనిస్ట్ అయిపోయారు ఆయనకి, అందరూ ఎగనిస్ట్ అయిపోయారు. ఆఖరికి ఇంట్లో భార్య కూడా ఎగనిస్ట్ అయిపోయింది. సత్యవ్రతం అంత కఠినంగా ఉన్నదని మొత్తం అందరూ ఎగనిస్ట్ అయిపోయిన తర్వాత ఆఖరికి వీళ్ళందరూ ఒకటైపోయి ఈయన సస్పెండ్ చేయించారు. హైర్ అథారిటీస్ రకరకాల ఫిర్యాదు చేసి సస్పెండ్ అయిపోయాడు. సస్పెండ్ అయిపోయినా పర్లేదు, సత్యాన్ని వ్రతం స్వీకరించడం విడిచిపెట్టడం మానలేదు, అలాగే ఉన్నాడు.
కోర్టులో హీరింగ్స్ అవుతున్నాయి, వెళ్తున్నాడు. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది. ఫైనల్ జడ్జిమెంట్స్ వచ్చినప్పటికీ ఈ లోపల ఆ జడ్జి గారు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవన్నీ కూడా జడ్జి గారు తెలిసాయి. ఆయన కూడా రామయోగి తలక శిష్యుడే. ఎప్పుడైతే రామయోగి శిష్యుడయ్యాడో ఇతను ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్లో ఇష్యూలో జడ్జిమెంట్కి వచ్చినప్పుడు ఇతనికి అనుగుణంగానే తీర్పు జడ్జిమెంట్ ఇచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు సస్పెన్షన్ ఉన్న పీరియడ్ మొత్తం అమౌంట్స్ వచ్చేసేసాయి. ఆ తర్వాత రకాల విధానాలు వచ్చాయి. ప్రమోషన్ వచ్చేసింది. భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ భార్య తెలుసుకుంది, అందరూ తెలుసుకున్నారు, దారిలోకి వచ్చేసారు. ఫైనల్గా ఎప్పుడు కూడా సత్యానికి విజయం చెప్పాల్సింది కదా, అది జరిగిన హిస్టరీ. కాబట్టి నేను అసత్యం మాట్లాడితే నాకు నేనే కూరుకుపోతాను, కర్మ బంధనాలలో చిక్కుకుపోతాను. సత్యమేదే యావత్ అనంత సృష్టి అంతా కూడా నిలబడి ఉన్నది. సత్యమే ఆధారంగా జీవిస్తున్నది ప్రపంచం. పరమేశ్వరుడు సత్యస్వరూపుడు. పరమేశ్వరుడు సత్యస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని దగ్గరికి చేరుకోవాలనేటట్లయితే మరి అట్లాంటి సత్యాన్ని ఎందుకు మీరు విడిచిపెడుతున్నారు? ఊరికనే అసత్యపు మాటలు ఎందుకు మాట్లాడేస్తున్నారు? మీకు నిజంగా గమ్యస్థానం చేరుకోవాలనేటట్లయితే మొట్టమొదట హింసావృత్తిని విడనాడండి. హింసావృత్తి అనేటప్పటికి ఏం చేస్తున్నాము అనేటప్పటికి అబ్బో మానసికంగా ద్వారా హింసించేసేస్తున్నాం. ఇవన్నీ కూడా దైవం దగ్గరికి చేరనేమో. అందుకని ఇక్కడ ఈ మంత్రంలో చెప్తున్నాడు, సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తున్నాడో అంధకారం తొలగిపోతుందో అలాగనే ఏ ఈశ్వర నీవు మా హృదయాలలో ప్రకాశించు తండ్రి. ప్రకాశించడం ఏంటి? ఆల్రెడీ హృదయంలో ఉన్నవాడే కదా. ఉన్నటువంటి వాడిని మన అవిద్యతతో, అస్మితతో, రాగద్వేషముతో, మోహముతో దాన్ని కప్పపెట్టి ఉంచుకొని ఈ బాహ్య ప్రపంచం వైపు మన కర్మలు చేసుకుంటూ వచ్చేస్తున్నాం. అవన్నీ పారద్రోళాలు అనేటట్లయితే నేను మొట్టమొదట ఆచరించవలసినది నాలో అవిద్యను దూరం చేసుకోవాలి. దానికి నేనే కృషి చెయ్యాలి. తేజోంసి తేజోన్మయి దేహి, వీర్యమసి వీర్యమయి దేహి, బలమసి బలమయి దేహి, ఓజోన్స్యోజోన్మయి దేహి, మన్యురసి మన్యుమయి దేహి, సహోన్సి సహోన్మయి దేహి. ఓ ప్రకాశ స్వరూప పరమేశ్వర పరమాత్మ, జ్ఞానమనే ప్రకాశాన్ని నాకు అనుగ్రహించి ప్రసాదించవయ్యా ప్రభు. దేనికి జ్ఞానం మనకు కావాలి? ఆలోచించండి. దేనికి జ్ఞానం కావాలండి? ఆలోచించండి. నా గమ్యస్థానానికి చేరుకోవడానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా. నా గమ్యస్థానం ఈ ప్రాపంచిక విషయాలలో కూరుకుపోవడానికి కాదే, రాగద్వేషాలలో కూరుకుపోవడానికి కాదే, మోహావేశాలలో కూర్చొని మోహంతో ఈ బంధు జన మిత్రులతోటి ఉండిపోవడానికి కాదే నేను జన్మించినది. నా జన్మ యొక్క సార్థకత ఏమిటి? సంపదల వెంట వెంపర్లాడుతూ పరుగులు పెట్టడం కాదే నా ఈ జన్మ. అందుకని నీ జన్మకు రాలేదు కదా. పరీక్షించండి, విడనాడండి, వదిలిపెట్టండి. రాబోయే జనరేషన్కి మార్గదర్శిగా మీరు తయారు అవ్వండి. ఎప్పుడైతే ఇదే చెప్తుంది, సూర్య రూప అగ్ని ఎటుల జీవుల రక్షణ కొరకు అంధకార నివారకమగు జ్యోతులను ప్రధానమనొచ్చునో అటులనే ఓ పరమేశ్వరా అవిద్య అజ్ఞానం ఒకటే, అంధకారం ఒకటే, ఇవన్నీ నన్ను కప్పి ఉంచాయి. గర్భములోనికి ప్రవేశించినటువంటి నేను ఈ చర్మపు తొడుగు అనేటటువంటి ఒక వస్త్రంతో బంధింపబడిపోయాను పరమేశ్వర. సృష్టి రంగస్థలం అనే భూమండలం పైకి వచ్చిన తర్వాత తల్లి, తండ్రి, భార్య, భర్త, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బిడ్డలు, ఈ దేహ సంబంధీకులతో బంధింపబడిపోయాను పరమేశ్వర. గత జన్మల సంస్కారాలు, ఈ జన్మ యొక్క సంస్కారాలు, స్వతహాగా నేను నేర్చుకున్న సంస్కారాలు, ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన సంస్కారాలతో బంధింపబడిపోయాను పరమేశ్వర. ఈ బాహ్య ప్రకృతి యొక్క ఆకర్షణలకు, ఐశ్వర్యమునకు బంధింపబడిపోయాను పరమేశ్వర.
ఈ ఐశ్వర్యంతో పాటు వచ్చినటువంటి భోగ లాలసములకి కూడా బంధింపబడిపోయాను పరమేశ్వర. ఈ ప్రకృతి యొక్క గుణములైనటువంటి సత్వ రజస్తమ గుణములకు కూడా బంధింపబడ్డాను. ఇది అవిద్య. అందుకనే విద్యను ప్రాప్తం చేసుకోండి. ఎప్పుడైతే నాలో ఈ అవిద్య నశించిపోతుందో, ఈ అవిద్య అస్మితము, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా, దేహమే నేను నేనే దేహం అనుకునే భావనలు ఏమేమితున్నవి, అలాగే రాగము ద్వేషము, ఈ మోహావేశాలు, ఒకరి అంత ఇష్టము, నాకేదైనా జరిగితే మంచి జరిగితే అక్కడ వారి మీద ప్రేమ పెంచుకోవడము, వ్యతిరేకం జరిగితే ద్వేషం పెంచుకోవడము, ఈ రాగద్వేషాలు, వీటన్నిటి నుంచి నేను బయటికి రావాలి కదా. వీటన్నిటి నుంచి నేను బయటికి రావాలి అంటే నన్ను ఇవన్నీ ఎక్కడికి తీసుకొని పోతున్నాయంటే వీటికి కర్త నేనే కాబట్టి ఆ కర్త అయినటువంటి నన్ను అతపాతాళానికి తీసుకుని పోతున్నాయి, పతనావస్థకు తీసుకుని వచ్చేస్తున్నాయి. సూర్యుడు ఏ విధంగా అయితే సూర్య యొక్క ప్రకాశ జ్యోతి ప్రజ్వలి ఈ అనంతమైన భూమండలానికి ప్రకాశిస్తుందో, సర్వ జీవకోటికి మేలుకొల్పుతుందో, ఓ పరమేశ్వర ఈ హృదయంలో నీవు ఉన్నావు తండ్రి. ఈ అవిద్యని, అస్మితని, రాగమును, ద్వేషమును, మోహమును పారద్రోలి నీ దివ్య జ్యోతి నా నుంచి బయటికి ప్రజ్వలితం కావాలి. అందుకు నేనే కదా ఆధారం. ఓ ఈశ్వర నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ నేను పిడకలు కొట్టుకుని కూర్చుంటే ఆ పిడకలు కూర్చుని జ్ఞానం ఇస్తాడు తప్ప నాకు నేను చేరుకునే జ్ఞానం నాకు రాదు. అందుకనే మొట్టమొదట మీకు ఒక గమ్యస్థానం తెలియాలి, ఒక లక్ష్యం తెలియాలి, దాని వైపుని మీరు అడుగులు వేయాలి. అప్పుడు అవిద్య నశించిపోతుంది. అప్పుడు పరమేశ్వరుని ప్రార్థించాలి. పరమేశ్వరుని మీరు ఏమి కావాలో మీకు ఒక నిర్దిష్టమైన ప్రమాణములతో, అవగాహనతో, భ్రాంతి లేకుండా, భ్రమలు లేకుండా పరమేశ్వరుని మీరు ప్రార్థిస్తే అప్పుడు ఆ జ్ఞానం మీకు సంప్రాప్తమైపోతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే మీ కర్మలు మారాలి. ఇక్కడ మీరు మీరు గాయత్రి చదువుకుంటున్నారు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రేరణ కలిగించినట్టు దివ్య ప్రేరణకా శక్తి పరమేశ్వర నాకు సద్బుద్ధిని ప్రసాదించి సత్కర్మలు ఆచరించే శక్తిని అనుగ్రహించి ప్రసాదించని అడుగుతున్నప్పుడు మరణ నీ కర్మలలో, నీ నడవడికలలో ఆ సత్కర్మని నువ్వు ఆచరించాలి. సద్బుద్ధితో నువ్వు ఉండాలి. ఇక్కడే నిన్ను ధైర్యంలో పడేస్తుంది. మోహావేశాలకి, రాగద్వేషాలకి నిన్ను బంధించేస్తుంది, సంపదగా బంధిస్తుంది. నువ్వు పరమేశ్వరుని ఏమడిగావు ఇక్కడ అంటే నాకు సద్బుద్ధిని ప్రసాదించు, సత్కర్మలు ఆచరించే శక్తి నాకు అనుగ్రహించు అని అన్నావు కదా అక్కడ. మరి సత్కర్మలు ఆచరించే శక్తి నీకు రావాలనుకునేటప్పుడు దానికి అనుగుణంగానే మరి కర్మలు మారాలి. నిన్ను ప్రేరణతోటి, నీ సంస్కారక ప్రేరణతోటి నిన్ను కింద పడగొట్టేస్తుంటుంది. ఆ పడగొట్టేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని తిరగబడాలి. అక్కడ తిరగబడి అక్కడ నీలోంచి నువ్వే నేను పరమేశ్వరుణ్ణి సత్కర్మలు ఆచరించే శక్తి నాకు అనుగ్రహించి ప్రసాదించమన్నాను కదా, మరి చెడు కర్మ నా ద్వారా జరిగిపోతుంది కదా, ఇక్కడ నేను బ్రేక్ చేసుకోవాలి, ఈ చెడు కర్మ చెయ్యకూడదు నేను అని మిమ్మల్ని మీరు తమాయించుకుంటూ మీ ద్వారా ఏదైతే చెడు కర్మ జరుగుతుందో దాన్ని మీరే ఆపు చేసుకోవాలి. ఆ పరమేశ్వరుడు వచ్చి ఉష్కాక్ అని చెప్పేసి సినిమాలో చూపించినట్టుగాని కథలో చదివినట్టుగా జరగదు. అక్కడ మీరు ప్రాక్టికల్ ఫీల్డ్లో మీరు ఏమో ఆచరిస్తున్నారో ఆచరించే దాని మీద విచక్షణ జ్ఞానంతో ఆ కర్మను మీరు తెలుసుకొని, కర్త మీరే కాబట్టి దాన్ని ఆపు చేసుకొని నిగ్రహ శక్తి మీరు ఆ పరమేశ్వరు నుంచి తీసుకుని అది ఆచరిస్తే అప్పుడు అది యాక్షన్కి వచ్చేస్తుంది. అలాగ మిమ్మల్ని మీరే ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటూ వస్తుంటే ఈ మంత్రంలో చెప్పినటువంటి విధానముగా అస్మిత, అవిద్య, రాగము, ద్వేషము, మోహము మున్నగు అంధకారమును నివారణ కొరకు ఆధ్యాత్మిక తేజమును ప్రధానమనర్చుకోగాక. అది ఆధ్యాత్మిక తేజం అంటే ఏమిటి? భగవంతుడా 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 అని చెప్పేసి ఆడు కూర్చొని కార్యక్రమాలు పాల్గొనడము కాదు, నీ కర్మలలో చూపించడం అన్నమాట. నీ కర్మలలో జ్ఞానాన్ని చూపించడం అన్నమాట. నీ కర్మలలో ద్వారా ఆ పరమాత్మను ప్రత్యక్ష పరచడం అన్నమాట. మీరు చేస్తున్న ప్రతి కర్మ కూడా పరమాత్మకు ప్రతిరూపముగా, జ్ఞానానికి ప్రతిరూపముగా మీ జీవనయాత్ర సాగాలి. అదన్నమాట తేజము. అమ్మా విషయాలు ఏంటమ్మా హ్యాండిల్ చేసావు చెప్పమ్మా. నమస్తే సార్. ఇప్పుడు చెప్పిన మంత్రం రిఫరెన్స్ అండ్ ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్పారు కదండి, అది ఋగ్వేదంలో ఎన్నో మంత్రం సార్?
ఏ అధ్యాయం ఎన్నో మంత్రం చెప్తారా? చెప్తాను. ఇప్పుడు చెప్తున్నది రాసుకో. ఓకే. సామవేదము అధ్యాయం 1, ఖండం 1, ప్రపాఠకం 1, అర్థం 1, దశ అన్నీ ఒకటే. ఆగ్నేయ పర్వము మంత్రము సామవేదంలో మీకు సింపుల్గా తెలుసుకోవడానికి 10వ మంత్రం అమ్మ. సరే సార్, చెప్పండి సార్, శాంతి మంత్రం చెప్పండి సార్ విశ్వేశ్వర గారు. శాంతి. అంతరిక్షగం శాంతి. పృథివీ శాంతి. ఆపః శాంతి. ఓషధయః శాంతి. వనస్పతయః శాంతి. విశ్వే దేవాః శాంతి. బ్రహ్మ శాంతి. సర్వగం శాంతి. శాంతిరేవ శాంతి. సమా శాంతిరేతి. శాంతి శాంతి శాంతి. ఓం నమః. ఓం నమః. అందరికీ శుభోదయం. Have a good day. Tomorrow we'll meet. Namaste.